నల్లేరు పచ్చడి ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ దీని యూఎస్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాము. నల్లేరు అనేది చాలా మెడిసినల్ ప్రాపర్టీ ఉన్న మొక్క అనమాట. ఇది గనుపులుగా పొడవుగా ఉంటుందన్నమాట. ఇది క్రీపర్. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారు అంటే బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవ్వడానికి కోసము అండ్ విరిగిన ఎముకలు అతుక్కోవడం కోసం కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. దీంట్లో హై ఫైబర్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్, డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా రిలీఫ్ అవుతాయి అన్నమాట. దీంట్లో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఎట్లా అంటే సీజనల్గా వచ్చే మనకి ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు, దగ్గు ఇలాంటివి నల్లేరు పచ్చడి నల్లేరు రొట్టెలు చేసుకొని తినడం వల్ల జలుబు అనేది తగ్గుతుందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ అమ్మాయిలకి ఏంటి అంటే పోస్ట్ డెలివరీ తర్వాత మనకి నడుము నొప్పులు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఎముకలు కొంచెం వీక్ అనిపించి అవి స్ట్రాంగ్ చేయడం కోసము దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ట్రెడిషనల్ వేలో యూజ్ చేస్తారు. ఇన్ని నెంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనం పౌడర్ రూపంలో తీసుకుంటారు మెడిసినల్ ప్రాపర్టీ కంప్లీట్గా రావాలి అంటే. అదర్వైజ్ మనం ఇలా కుక్ చేసుకొని కూడా పచ్చడి, రొట్టె అలా చేసుకొని తినొచ్చు. మా ఇంట్లో కుండీ వేశాను. కుండీల్లో మనకి 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి మంచిగా వస్తాయి అనమాట. సాయిల్ రీపాటింగ్ చేస్తే నేను కట్ చేశాను, కొన్ని ట్రిమ్ చేశాను అనమాట. ఇందులో మనం ఆకుల్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ స్టెమ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి లేతగా ఉన్నవైతేనే బాగుంటాయి అనమాట. లేతగా ఉన్నది అది కొంచెం దురద వస్తుందన్నమాట. అందుకోసమని లేతగా ఉన్నవి తీసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసి తర్వాత మీరు ఏ అయితే చట్నీ చేసుకుంటున్నారో ఆ చట్నీలో యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను పిల్లలకి పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను పెట్టను. ఫస్ట్ కొంచెం అలవాటు చేసిన తర్వాత పెడితే మంచిదని చెప్పేసి నేను వంకాయ పచ్చడిలో కానీ టమాటా చట్నీలో కానీ కలిపి పెడతాను అనమాట. మనకైనా కానీ పిల్లలకైనా కానీ స్టార్టింగ్లో ఇలా అలవాటు చేసుకుంటూ పోతే చిన్నగా అది అలవాటు అవుతుంది. ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే తాటి చెట్టు కింద పాకిన నల్లేరుని మాత్రం యూజ్ చేయకూడదు అని చెప్తుంటారు.